12వ మాసంలో మమ్మల్ని సజీవంగా అనుకూలమైన వాతావరణం మాకు మీరు కలుగు చేసి ప్రవేశపెట్టుకున్నందుకు స్తోత్రాలు. మీ రక్తంతో మందిరమునంతటిని శుద్ధి చేయండి, ప్రతి ఆటంకాలు దూరపరచండి. మీ సన్నిధి, మీ ఆత్మ సమృద్ధి మాకు దయచేయండి. మమ్మల్ని మీ రక్తంతో కడగండి. మా ఆరాధన ఆత్మ సంబంధమైన బలులు, నైవేద్యములను మీరు స్వీకరించండి. మీ వాక్కును బయలుపరచండి. పరిశుద్ధమైన హృదయాలతో, నిర్దోషమైన చేతులతో నీ పరిశుద్ధమైన శరీరంలో, రక్తములో పాలు పొందుటకు మాకు సాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాన్ని మీకు ఆరోపించు. యేసు ప్రభు నామమున ఈ మనవులు మీకు సమర్పించుకొని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సుమన్ గారు ఒక స్తుతి పాట పాడతారు, తర్వాత బాయ్స్, తర్వాత సాల్మన్ రాజు వారు ఒక పాట పాడతారు. హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే
నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఈ ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఈ ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశుల పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని.
బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, వెలవెల మెరిసే సందడి, వెలుగులతో సందడి, వెలవెల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా,
సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విరచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విరచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా. అరవ బెంజమిన్ గారు, సాత్విక్ గారు, నందప్రసాద్ గారు. అరవ బెంజమిన్ గారు, సాత్విక్ గారు,
నంద ప్రసాద్ గారు భజన చేయుచు భక్త పాలక సియోను కీర్తనలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భజన చేయొచ్చు భక్త పాలక 81వ పాట. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామము. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామము. వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. దివ్య పదవిని విరచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విరచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాబుగా నేర్పినావు. బాబుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించినావు. ప్రాణము నార్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. చెడిన వాడనైన నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడనైన నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు. పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నిపనిలలో ఇంతయనివా నిపనిలలో నెవనికి సాధ్యము కాదు. నెవనికి
సాధ్యము కాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తుని నామమును వృజనములపై జయమునిచ్చినావు జనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొంచు విజయుడా నిన్ను వేడుకొంచు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిస్తుని నామమును. చివరిగా పవలించినాడు పశువుల పాకలో అన్న పాటను పాడుకుందాం. ఒక 2 చరణాలు మాత్రమే ఆ పాటను పాడుకుందాం. ఆత్మీయ సునాద గీతములోని పాటల పుస్తకంలో 107వ పాట. పవలించినాడు పశువుల పాకలో పరలోక సుతుడు పాపుల కొరకై ఆనందమే ప్రభు యేసు జన్మించి ఆనందమే. పశువుల పాకలు పరలోక సుతుడు పాపుల కొరకై పవలించినాడు పశువుల పాకలు పరలోక సుతుడు పాపుల కొరకై ఆనందమానందమానందమే ప్రభు యేసు జన్మించి ఆనందమే ఆనందమానందమానందమే ప్రభు యేసు జన్మించి ఆనందమే. పవలించినాడు పశువుల పాకలు పరలోక సుతుడు పాపుల కొరకై. సర్వోన్నతమందు దేవునికి మహిమ ఇలలో ఆయన ప్రజలకు శాంతి. సర్వోన్నతమందు దేవునికి మహిమ ఇలలో ఆయన ప్రజలకు శాంతి. అని వరదూతలు స్తోత్రము చేసిరి అని వరదూతలు స్తోత్రము చేసిరి స్తుతి ఘన మహిమను చెల్లించిరి. ఆనంద
ప్రభు యేసు జన్మించి ఆనందమే పవలించినాడు పశువుల పాలన పరలోక సుతుడు పాపుల కొరకై. తారా జ్ఞానులందరినీ నడిపించెను ప్రభు సన్నిధికి. తూర్పున తారా జ్ఞానులందరినీ నడిపించెను ప్రభు సన్నిధికి. బంగారు సాంబ్రాణి ఓలములిచిరి, బంగారు సాంబ్రాణి ఓలములిచిరి, స్తుతి కథ మహిమను చెల్లించిరి. ఆనందమానందమానందమే ప్రభు యేసు జన్మించి ఆనందమే. ఆనందమానందమానందమే ప్రభు యేసు జన్మించి ఆనందమే పవలించినాడు శూల పాకలు పరలోక సుతుడు పాపుల కొరకై. పవలించినాడు పశువుల పాకలు పరలోక సుతుడు పాపుల కొరకై. ఆనందమానందమానందమే ప్రభు యేసు జన్మించి ఆనందమే. ఆనందమానందమానందమే ప్రభు యేసు జన్మించి ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, విష్ హ్యాపీ క్రిస్మస్, 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 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, విష్ హ్యాపీ క్రిస్మస్. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పారు. మా ప్రియ తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు స్తోత్రాలు. క్రిస్మస్ నెలలో మేము అడుగుపెట్టాం. మొదటి తేదీ 11 మాసాలు మమ్మల్ని కాపాడి చివరి మాసంలో భయంకరమైనటువంటి తుఫాను కలవరపరిచినటువంటి పరిస్థితులలో నీ వైపు చూచి
నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మాకిచ్చిన అనుకూలమైన వాతావరణాన్ని బట్టి ఈ చివరి నెలలో మొదలు తేదీ మొట్టమొదటి ఆరాధనలో మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. మేము మీ మాటలు విని మిమ్మల్ని పూజించడానికి మాకు మీరు సహాయము చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తూర్పు దిక్కున నక్షత్రము చూచి యెరూషలేమునకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దిక్కున నక్షత్రము చూచి యెరూషలేముకు వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళ ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు, యూదుల రాజుగా పుట్టినటువంటి వానిని మేము ఆరాధన చేయాలి, అది ఉద్దేశం. అది దాని కొరకే వారు తూర్పు దేశానికి చెందినటువంటి వారైనా యెరూషలేముకు నక్షత్రమును చూచి తమ ప్రయాణమును కొనసాగించుచు, యెరూషలేములో నక్షత్రము ఆగింది అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని యెరూషలేమునకు వెళ్ళి హెరోదు రాజును ఆ ఆస్థానములో, ఆ దర్బారులో, అంతఃపురములో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ క్రొత్త సందేశాన్ని అందజేశారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వారు కలవరపడ్డారు, అది వేరే సంగతి. వాళ్ళ ఉద్దేశం కూడా చెప్తున్నారు, మేము ఆయనను పూజించాలి, అది వాళ్ళ ఉద్దేశం. మేము ఆయనను పూజించాలి. మామూలుగా వాస్తవంగా చూస్తే కొంతమంది యొక్క అభిప్రాయం ఏమిటంటే, వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళారు అని అంటారు. తూర్పు దేశము అంటే ఇరాను అంటారు, కొంతమంది బబులోన్ అంటారు, ఇరాక్ అంటారు. రెండు దగ్గరే ఉంటాయి, ఇరాక్ ఇరాన్. కొంతమంది ఇరాక్ అంటారు, కొంతమంది ఇరాన్ అంటారు, ప్రస్తుతం ఉన్న దేశాలు. కొంతమంది బబులోన్ అంటారు, కొంతమంది పారసీక దేశము అని అంటారు. అంటే పారసీకుల కోట, షూషను కోట అనేది అంటారు కదా, ఎస్తేరు గ్రంథములో అంటారు. అక్కడి నుంచి, ఆ దేశం నుంచి, పారసీక దేశం నుంచి వచ్చారు, పారసీకులు వీళ్ళు అని అంటారు. సరే, ఏదేమైనా మొత్తం మీద వారు తూర్పు దేశం నుంచి వచ్చారు. అది ఇక్కడ మనం సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, వారు తూర్పు దేశము నుండి యెరూషలేముకు వచ్చారు. అంటే వాళ్ళకు అది పశ్చిమ దేశమేమో మనకు తెలీదు. వాళ్ళు యెరూషలేముకు వచ్చి వాళ్ళ ఉద్దేశం చెప్తున్నారు, రాజుకు చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశము, మేము యూదుల రాజును పూజించాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఇంకొక ఉద్దేశం లేదు. వ్యాపారమా? కాదు. లేకపోతే ఏమన్నా చదువుకోవాలన్నా? అది కూడా కాదు. లేకపోతే ఏదైనా దేశాన్ని జయించాలా? అది కూడా కాదు. యూదుల రాజును మేము ఆరాధన చేయాలి అంతే. దేవుని బిడ్డలారా, ఎన్ని మైళ్ళ దూరం వారు ప్రయాణం చేశారో చూడండి. ఎన్ని వందల మైళ్ళు వాళ్ళు ప్రయాణం చేసి ఆ స్థలానికి, వారు యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రాంతం, అక్కడ కూడా కాదు, బెత్లెహేములో అని వాళ్ళు గ్రంథపు చుట్ట తిరిగేసి వాళ్ళకు చెప్తే, అక్కడ నుంచి బెత్లెహేముకు 5 కిలోమీటర్లు, యెరూషలేము నుండి బెత్లెహేముకు 5 కిలోమీటర్లు. నడిచి వెళ్ళిపోవచ్చు, నడిచి మెల్లగా వెళ్ళిపోవచ్చు. ఈ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన స్థలానికి వారు వెళ్ళారు. అంటే పుట్టిన స్థలము వేరు,
అప్పటికి వాళ్ళు బాడుగిల్లు తీసుకొని బాడుగింట్లో ఉన్నారు. వీళ్ళు నక్షత్రం చూసి వచ్చే లోపు బాడుగింట్లో ఉన్నారు, పశువుల పాకలో కాదు. మామూలుగా పశువుల పాక అని మనం చెప్తూ ఉంటాం, బొమ్మలు కూడా అలాగే పెడతాం. వాళ్ళు బాడుగింట్లో ఉంటే అక్కడికి వచ్చారు వాళ్ళు. అదొక పెద్ద ఇల్లు, గదులు కలిగినటువంటి ఇల్లు, ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు. పై ఫ్లోర్ అంతా కూడా తీసేసి చర్చి కట్టారు అక్కడ. దేవుని బిడ్డలారా, మనము ఈ లేఖనాలను చూస్తే ఆరాధన చేయడానికి, పూజించడానికి ఇంత ప్రయాసపడి వచ్చారా? మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 11 నెలలు మనము ఎంత ప్రయాసపడి వచ్చాము ఆరాధన చేయడానికి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనము ఒక కొత్త విధానంలో ప్రభువును మనము ఆరాధన చేయొచ్చు. ముందేమో సిగ్గుతో తలదించుకొని ఆ తర్వాత మనము ఇక మీదటైనా మనము ప్రభువును ఆరాధించడానికి మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఆయన సన్నిధికి ఎంతో ప్రయాసతో, ఎంతో ఆతృతతో, ఆరాటముతో, ఆసక్తితో, ఆనందముతో పరుగులెత్తుకుంటూ మనం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, మనకు ఆదికాండము 21వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం 34వ వచనం, అంటే చివరి వచనం. అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను. 22వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని. ఇక్కడ మనము చూసినప్పుడు ఇస్సాకును బలిగా అర్పించమని ప్రభు చెప్తున్నాడు. వాస్తవంగా అది ఆయన ఉద్దేశము కాదు. ఆయన ఉద్దేశం ఏమిటో 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి, అది ఆ దేవుని ఉద్దేశం. ఇది సందర్భం, దేవుని ఉద్దేశం. అసలు దీని కొరకే ఇంత దూరము అబ్రహాము ప్రయాణము చేయవలసిన పరిస్థితి. చాలామంది కొన్ని అభిప్రాయాలు చెప్తారు. అబ్బాయి పుట్టిన తర్వాత దేవుణ్ణి ఆరాధన చేయాలన్న సంగతి మర్చిపోయాడు, అందువలన ఈ అగ్ని పరీక్ష పెట్టాడని చాలామంది అంటారు. ఏమో, అది మనకు క్లియర్గా ప్రభు ఏం చెప్పలేదు మనకు. సరే, దాన్ని పక్కన పెడదాం. మొత్తం మీద ఫిలిస్తీయుల దేశంలో నుండి మోరియా దేశం అంటే యెరూషలేము, అది యెరూషలేము పట్టణం, అది మోరియా కొండ. ఆ కొండ మీద ఇస్సాకును బలిగా, పొట్టేలను బలిగా యెరూషలేము అది. ఇప్పటికీ ఆ బండ పగలగొట్టి, అంటే ఇస్సాకును బలిగా అర్పించబోయినటువంటి ఆ బండ డోమ్ ఆఫ్ ది రాక్ అన్నటువంటి మసీదులో పెట్టున్నారు. ఇప్పటికీ డోమ్ ఆఫ్ ది రాక్. ఆ ఫిలిములన్నీ మేము చూసాం. మా బంధువు అంటే సుహాసిని వాళ్ళ మేనమామ, సుహాసిని వాళ్ళ మేనమామ. అప్పుడు ఆ దినాల్లో 83, 84 ఆ దినాల్లో ఆయన యెరూషలేముకి వెళ్ళి అన్ని ఫోటోలు తీసుకొని వచ్చాడు ఆయన. ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అనే మసీదుకి వెళ్ళి ఫోటోలు కూడా తీసుకొని వచ్చాడు ఆయన. ఇస్సాకును బలిగా అర్పించబోయినటువంటి బండ, దాన్ని అట్టే ఇనుప సంఖ్యలతో వేలాడదీసి ఉంటారు. ఆ మసీదులో వేలాడదీసి ఉంటారు.
వాళ్ళు కట్టుకున్నారు, ముస్లింలు కట్టుకున్నారు ఆ మసీదును. ఈ బండ ఒకటి పెట్టి బక్రీద్ పండుగ చాలా ఆర్భాటంగా చేస్తారు అక్కడ. బక్రీద్ పండుగ యొక్క సారాంశమే అదే, ఇస్సాకును బలిగా అర్పించే సారాంశం. సరే, అది వేరే, మనకు అది అవసరం లేదు. కానీ పొట్టేలును, కొమ్ములు తగులుకున్న పొట్టేలును ఫిలిస్తీ దేశములో నుండి యెరూషలేము అంటే ఇశ్రాయేల్ దేశం, ఫిలిస్తీ దేశంలో నుండి ఇశ్రాయేల్ దేశంలోనికి వెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో మోరియా కొండకి ఎక్కి మోరియా కొండ మీద కొమ్ములు తగులుకున్న పొట్టేలను బలిగా అర్పించడం. పైగా అప్పుడు అబ్రహాం గారి వయసు 112 సంవత్సరాలు. 112 కూడా కాదు, 112 కూడా కాదు, 124 సంవత్సరాలు. ఇస్మాయేల్ అప్పటికి వెళ్ళిపోయాడు. ఇస్మాయేల్ వెళ్ళిపోయిన తర్వాత మరలా 12 సంవత్సరాలు. అంతా కలుపుకుంటే 126 సంవత్సరాల ముసలోడు కొండెక్కాడు. ఈ సందర్భం అక్కడ చూస్తే 4వ వచనాన్ని మనము జాగ్రత్తగా చదువుకుందాం. 4వ వచనం, 3వ నాడు, చాలు 3వ నాడు అంటే ఫిలిస్తీయుల దేశములో నుండి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి, ఫిలిస్తీ దేశంలో నుండి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి మోరియా కొండ దగ్గర అబ్రహాము నిలబడినప్పుడు ఆ టైమింగ్ చెప్తున్నాడు. 3 దినాలు పట్టింది అని. అది పరిస్థితి. 3 దినాలు, 3 days. ఇప్పుడు ఆ పర్వతము కింద 5వ వచనములో తన పనివారితో ఏం చెప్తున్నాడో చూద్దాం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చిద్దామని. ఫిలిస్తీ దేశములో నుండి ఇశ్రాయేల్ దేశములోనికి మోరియా పర్వతం దగ్గరికి వచ్చినటువంటి ఆ కాల వ్యవధి 3 రోజులు. పనివాళ్ళకు చెప్పి ముసలితరములో పుట్టినటువంటి చిన్నోడు 12 సంవత్సరాల వయసు కలిగిన ఇస్సాకు, వీరిద్దరూ కూడా ఆ కొండెక్కారు, ఆ పర్వతం ఎక్కారు. ఉదయం నుంచి సాయంకాలం బట్టుంటుంది, ముసలోడు కదా, సాయంకాలం బట్టుంటుంది. చిన్నగా ఎక్కి, దేవుని బిడ్డలారా, అక్కడ మరలా రాళ్ళు తీసి బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును బలిగా అర్పించడం ఎంత ప్రయాస. నేను అనుకుంటాను పొద్దు గురికి ఉంటుందేమో అనుకుంటాను, సాయంకాలం అయిపోయి ఉంటుంది అనుకుంటాను. అంటే ఇన్ని 3 దినాల ప్రయాణము, 3వ దినం సాయంకాలం దాకా ప్రయాణము, కొండెక్కడము. దేవుని బిడ్డలారా, ఎంత టైం బట్టి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆయన చిత్తం, ఆయన సంకల్పం ఆరాధన. చూసారా, మనము ఆరాధన చేయడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాము పరీక్ష చేసుకుందాం. అటు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ సందర్భాలను గుర్తు చేసుకొని ఆలోచన చేద్దాం. ఈ సందర్భాలను కూడా నిర్గమకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనాన్ని, నిర్గమకాండం 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల ఎక్కడికి? ఆ పదాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ పదాన్ని, దాన్ని మనము ఇట్లా తర్జుమా చేసుకోవచ్చు. మమ్మల్ని టౌన్లోకి పోయి లేక మమ్మల్ని సిటీలోకి పోయి దేవుడు ఆరాధన చేయమంటున్నాడు అని చెప్పుకోవచ్చు మనం. ఈ పదాన్ని చూస్తే ఆరాధన చేయడానికి ఏడబొమ్మంటున్నాడు, మనల్ని ఏడబొమ్మంటున్నాడు. పక్క సందులోకి పోండి, ఆడ గుడి ఉంది, అక్కడ గుడి కట్టాను, గుడి కట్టి 7 సంవత్సరాలు అయింది, పక్క సందు పోండి. లేక మీ ఊర్లోనే
మీ ఊర్లో కపాడిపాలెంలో రచ్చమాని వీధిలో గుడి కట్టేసి ఉన్నాను నేను, పోండి ఆరాధన చేయండి. మన ప్రయాస చూద్దాం, వీళ్ళ ప్రయాస చూద్దాం. వీళ్ళ ప్రయాస, ఇశ్రాయేలీయుల ప్రయాస. మోషే అహరోనులు చెప్పిన మాట చూడండి, మరలా మాట 3వ వచనం. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదాము, లేని ఎడల ఆయన మా మీద 1 2 అది తెగులుతో అంటే వ్యాధితో మనల్ని మొత్తుతాడు. రెండవది ఖడ్గముతో అంటే ఎవరో వచ్చి కత్తితో పొడవడం కాదు, స్టైల్గా డాక్టర్లే ఆపరేషన్ థియేటర్లో పోయి కత్తితో కోస్తారు. ఎవరో పోయి వచ్చి మనల్ని కత్తితో పొడవడం కాదు. టెక్నాలజీ మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. నీకు మొత్తిచ్చి థియేటర్లోకి పోయి నేను కోస్తారు డాక్టర్లు. పరిస్థితి అది. బాప్తిజం తీసుకొని సక్రంగా ఆరాధన చేయకపోతే నెంబర్ 1 తెగులన్నా వస్తుంది, నెంబర్ 2 థియేటర్లోకి తీసుకెళ్ళి, నెంబర్ 2 కోసి ఆ కొవ్వు గివంతా తీసి అదన్నా చేస్తారు, ఇదన్నా చేస్తారు. ఇది పరిస్థితి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపము ఏ రూపంలో వస్తుందో కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత దూరము? అడవిలో 3 దినాలంత ప్రయాణం వెళ్ళి ఆరాధన. మనం అడవిలో చేస్తున్నామా, ఊర్లో చేస్తున్నామా? ఊర్లో చేసినా సక్రంగా రావడం లే. ఒకవేళ వచ్చినా ఆ తర్వాత బైబిల్ ఆడిపెట్టి చిలక పలుకులు బలికి బైబిల్ ఆడిపెట్టి పరిగెత్తుతా ఉంటాం. ఏంది మన తత్వం? ఏంది మారదా? దినాలు సంవత్సరాలు మారుతున్న మన బతుకు మారదా? దేవుని బిడ్డలారా, ఎన్ని మైళ్ళు వచ్చారు ఈ జ్ఞానులు నక్షత్రం చూసి. ఎంత దూరము ముసలాయన ప్రయాణం చేశాడు ఫిలిస్తీ దేశంలో నుంచి ఇశ్రాయేల్ దేశంలోనికి. ఇశ్రాయేలీయులు పిల్ల పిసుకు, గర్భిణీ స్త్రీలు, ముసలి ముతక ఎంతమంది, ఎన్ని లక్షల మంది అడవిలోకి 3 దినాలంత ప్రయాణం పోయి ఆరాధన చేశారు. అసలు ఏంది? అసలు ప్రయాసపడి ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నా. నువ్వు ప్రయాసపడి నీ పాపాన్ని మోస్తున్నావు, కానీ ఆరాధన చేయడానికి మనము ప్రయాసపడడం లేదు. ఈరోజు నేర్చుకుందాం. ఈ సంవత్సరంలో చివరి నెలలోనైనా నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, 3 దినములంత ప్రయాణం మేము వెళ్ళి, పైగా అడవిలో సక్రంగా మాకు రవాణా సౌకర్యం ఉండదు. ఎగుడు దిగుడు, ఎత్తు పల్లాలు, కొండలు, మిట్టలు, లోయలు, భయంకరమైన చెట్లు, కంప, ఇవన్నీ దాటుకొని పోయి మేము ఆరాధన చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నా కొరకు నా బిడ్డ ఎంత ప్రయాసపడుతున్నాడు, నా కోసం నా బిడ్డలు ఎంత ప్రయాసపడి నా సన్నిధికి వస్తున్నారు. ఈరోజు మన జీవితాలను పరీక్షించుకొని ప్రభువును పూజిద్దామా? ప్రియ తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభువు నామములో నీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఈ ప్రయాస నా జీవితంలో కూడా లేదని నేను ఒప్పుకుంటున్నా. అయినా నన్ను బతికించావయ్యా, అయినా నన్ను చివరి మాసంలో అడుగుపెట్టే ధన్యత నాకు ఇచ్చావు. ఏమి ఇవ్వగలనయ్యా? నాకు ఇచ్చినట్టు గొప్ప రక్షణ పాత్రను, నాకు ఇచ్చినట్టు గొప్ప ఆధిక్యతను, నీ కుమారుడను అని పిలువబడ్డానికి, నీ రాజ్య వారసత్వము పొందాను అన్నటువంటి ఆ గొప్ప వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి అయ్యా నాకు ఇచ్చినట్టు గొప్ప ఆధిక్యతను బట్టి ఇదిగో నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామమున నీకే సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ప్రియకుమారుడు